నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన దైవీ రూపాలతో పాటు వారి సహచర గణానికి సైతం విశిష్టంగా పూజలు జరిగే ఆలయాలున్నాయి. కొన్ని ఆలయాలు ప్రత్యేకంగా అలాంటి వీరమూర్తులకే నిర్మించబడ్డాయి కూడా. అలా ఇక్కడ నిత్య నీరాజనాలు అందుకుంటున్న దేవతామూర్తులలో వీరభద్రస్వామి ఒకరు. స్వామి వెలసిన ఆలయాలలో అత్యంత ప్రాచీనమైనది కడప జిల్లాలోని రాయచోటిని భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయం. ఈరోజు ఆ స్వామివారి ఆలయాన్ని దర్శించుకుందాం. భైరవం భైరవాకారం వీరం వీరేశ్వరం ప్రభుం రుద్రం రుద్రగణాధీశం వీరభద్రమహం భజే అంటూ భక్తులు నిత్య పూజలు చేసే దేవతామూర్తి శ్రీ వీరభద్రస్వామి. అపర రుద్రునిలా భక్తుల మొక్కులను అందుకునే ఈ వీరభద్రస్వామికి దేశంలో అసంఖ్యాకంగా ఆలయాలున్నాయి. ఆ స్వామికున్న ఆలయాలన్నింటి మూలస్థానంలా కీర్తి పొందిన క్షేత్రం కడప జిల్లాలోని రాయచోటిలో వెలసి ఉన్నది. కొండ ప్రాంతంలో పచ్చని వాతావరణంలో నెలకొని ఉన్న ఈ ఆలయ దర్శనం భక్తులకు మానసిక ప్రశాంతిని చేకూరుస్తుంది. అనేక ప్రాచీనాలయాలకు ఆలవాలమైన కడప జిల్లాలో రాయచోటి వీరభద్రాలయం పేరుమోసింది. దక్షయజ్ఞ ధ్వంసానంతరం వీరభద్రుడు దేశంలోని అన్ని శైవక్షేత్రాలను సందర్శిస్తూ రాయచోటిలోని మాండవ్య నదీ తీరంలో భద్రకాళి సమేతంగా అర్చామూర్తిగా వెలసాడని స్థల పురాణం చెబుతున్నది. ఈ వీరభద్రుని కొలవడానికి వచ్చిన అనేక మంది రాజులు ఈయనకు తమ వీరఖడ్గాలను సమర్పించేవారని, అందుచేత వీరభద్రస్వామికి రాచరాయుడు అనే పేరు వచ్చిందట. ఆ రాచరాయని పేరిట ఈ మాండవ్య నదీ తీర ప్రాంతానికి రాచవీడు అని పేరు వచ్చిందని, ఆ రాచవీడు అనే పేరే కాలక్రమంలో రాయచోటిగా మారిందని స్థల పురాణం వివరిస్తున్నది. అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 8వ శతాబ్దంలోనే నిర్మించారని, కాకతీయ గణపతి దేవుడు, కృష్ణదేవరాయలు వంటి చారిత్రక ప్రభువులు ఈ స్వామివారి ఆలయ వికాసం కోసం అనేక దాన ధర్మాలు చేశారని స్థల ఇతిహాసం చెప్తున్నది. ఈ ప్రాచీన ఆలయంలో శ్రీ వీరభద్రస్వామి వారు వేంచేసి భక్తుల కైంకర్యాలను అందుకుంటున్నారు. ఈ రాయచోటిలో క్రీస్తు శకం 8వ శతాబ్దం నాటికే ఈ ఆలయంలో భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి పూజలందుకునేవాడని ఆలయంలోని శిలాశాసనాల వల్ల తెలుస్తున్నది. ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం మీనమాసపు మీన లగ్న కాలంలో అంటే మార్చి 26 నుండి 5 రోజుల పాటు సూర్యోదయ సమయాన కిరణాలు స్వామివారి పాదాలపై పడతాయి. ఇది ఈ ఆలయానికి ఉన్న మరో విశిష్టత. శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులకు ప్రప్రథమంగా దర్శనమిచ్చేది విశాలమైన ఆలయ ప్రాంగణం. ఆగమ విధానంలో
పూజలలో జరిగే అన్నబలి, పుష్పబలికి బలిపీఠం వేదికగా నిలుస్తున్నది. బలిపీఠం తదుపరి దర్శనమిచ్చే ధ్వజస్తంభం ఐహిక ఆముష్మికాల వారధిగా దర్శనమిస్తుంది. ధ్వజస్తంభం దాటిన భక్తులకు నంది మంటపం కనిపిస్తుంది. ఈ మంటపంలో నల్లరాతిలో చెక్కిన నందీశ్వరుని దర్శనం కలుగుతుంది. సాధారణంగా శివాలయంలో మాత్రమే కనిపించే ఈ నంది వీరభద్రుని ముందు సైతం కనిపించడం ఈ స్వామి సాక్షాత్తు శివస్వరూపమేనని చెప్పకనే చెబుతుంది. మందిర ప్రాకారంలోకి అడుగుపెట్టిన భక్తులకు ఒక్కసారిగా ప్రాచీన కాలంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. ఆలయ గర్భగృహంలో శ్రీ వీరభద్రస్వామి వారు సౌందర్య వారాసిగా దర్శనమిస్తారు. ఆ పంకజ ప్రియుని, ఆ ఖడ్గహస్తుని, ఆ రుద్రాంశ సంభూతుని దివ్య సోయగాలను మనము పరికిద్దామా? కడప జిల్లా రాయచోటి శ్రీ వీరభద్రస్వామి వారికి మొదటి పేరు ఇక్కడుండే శిలాశాసనాలను బట్టి వీరేశ్వరుడని పేరు. స్వయంగా పరమేశ్వరుడి వీరభద్ర అవతారంలో తనను అర్చించుకోమని స్వయంభూగా అవతారం సమాప్తి చేసినాడు. కాబట్టి వీరభద్ర ఆలయాలకు అన్నిటికీ ఇది వీరేశ్వరాలయము, తర్వాత వీరభద్రాలయముగా ప్రసిద్ధి మూలస్థానంగా ప్రతీతి అయింది. ఆలయం సభామందిరం, అంతరాలయం, గర్భాలయం అన్న 3 విభాగాలుగా దర్శనమిస్తుంది. సభామందిరంలోని రాతి స్తంభాల సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగిన భక్తులకు స్వామివారి అంతరాలయంలో గర్భాలయం బయట ఉన్న నందుల జంట కనిపిస్తుంది. నాగేంద్ర కన్యా భూతలానికి కాస్త క్రిందుగా ఉన్నట్లు కనిపించే ఈ నందుల జంటలో ఒకటి చిన్నది, మరొకటి పెద్దది. ఇలా జంట నందులు గర్భాలయం బయట కనిపించడం ఇక్కడి విశిష్టతగా చెప్పవచ్చు. గర్భాలయం బయట సాధారణంగా వైష్ణవాలయాలలో జయ విజయులు దర్శనమిచ్చినట్లు చతుర్భుజులు, అభయ వరదహస్తులు, డమరు త్రిశూలపాణులైన 2 ప్రమథనాథులు దర్శనమిస్తారు. భక్తులు ఈ మూర్తుల దర్శనం చేసుకుని స్వామివారి దర్శనం సత్వరమే తమకు కలగాలని ప్రార్థించుకుంటారు. గర్భాలయంలో పంచలోహ సింహతోరణం క్రింద ఖడ్గధారి అయి ద్విభుజాలతో ఉన్న శ్రీ వీరభద్రస్వామి వారి నల్లరాతి మూలమూర్తి దర్శనమిస్తుంది. మూలమూర్తికి కటిబంధాలు వంటి నగలు శిలలోనే చెక్కి కనిపిస్తాయి. రుద్రాక్షమాలలు ధరించిన ఈ స్వామి రుద్రాక్షమాలల మధ్య దర్శనమిస్తూ సాక్షాత్తు శివలోకంలో అడుగిడిన అనుభూతిని కలిగిస్తాడు. భక్తులు స్వామివారి దివ్యమంగళ స్వరూపానికి నమస్కరించి దర్శనం వీరభద్రస్య, సేవనం రుద్రరూపస్య, కీర్తనం దక్షధ్వంసస్య, సంతు మమ జన్మ జన్మని అని స్తుతులు చెల్లించుకుంటారు. తీరని తమ కోరికలను చెప్పుకుని తీర్చమని వేడుకుంటారు. ఈడేరిన తమ కోర్కెలకు గాను స్వామివారికి ధన్యవాదాలు తెలుపుకుంటారు. తమ మొక్కులు స్వీకరించమని కోరుకుంటారు. మహాసితవపు పంచేషు నాచాదృతః సత్పక్షస్సు మనోవనేషు స్వపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః సోమోత్తంసః సురపరిషదాం యేష జీవాతురీశః పాశచ్ఛేత్తా పదయుగజుషాం ఫుల్లమల్లీనికాశః
ध्येयो देवः प्रकटितवधूरूपवामात्मभागः श्रीशैलाग्रे कलितवसतिर्विश्वरक्षादुरीणः. శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయంలోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం భక్తులకు నేత్రపర్వంగా నిలుస్తుంది. ఆ జగన్మాత దర్శనం చేసుకున్న భక్తులు తమ మనోవాంఛలు తీరుతాయనే నమ్మకాన్ని పొందుతారు. ఆ మందిరాల విశేషాలను మనము చూద్దాం. శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు ప్రధానాలయానికి ప్రక్కనే ఉన్న భద్రకాళి మందిరం దిశగా అడుగులు వేస్తారు. అమ్మవారి ఆలయ ప్రాకారంపై త్రిదేవీ శక్తుల ప్రతిమలు దర్శనమిస్తాయి. అమ్మవారి గర్భాలయం బయట జయ విజయుల మాదిరి ఇద్దరు కాళీస్వరూపులైన దైవీమూర్తులు దర్శనమిస్తారు. వారికి నమస్కారాలు తెలియజేసుకున్న భక్తులు అమ్మవారి మూలమూర్తిని దర్శించుకుంటారు. వెండితో చేసిన తోరణం, కిరీటం, కళ్ళు, కోరలు, తాటంకాలు, ఖడ్గం, 3 ముక్కు పుడకలు ధరించిన ఈ భద్రకాళిని దర్శించుకున్న భక్తులు వినయంగా రక్తవస్త్రాం త్రినేత్రాంచ వీరరూపార సామ్యతాం త్రిభుజాం ఖడ్గహస్తాం చ సర్వాభరణ భూషితాం నానాలంకార సంయుక్తాం భద్రకాళీం పరాం శివాం వీరభద్ర సతీం దేవీం భజే సర్వార్థ సిద్ధిదాం అంటూ తమ తమ వినతులు తెలియజేసుకుంటారు. నిమ్మకాయ మాలలతో ఈ తల్లి తాంత్రిక శక్తిలా కనిపించే శాకంబరీ దేవతా స్వరూపంలా దర్శనమిస్తుంది. శర్వునికే ప్రాణశక్తిలా నిలచిన శర్వాణిలా భక్తులు ఈ భద్రకాళీ మాతను సన్నుతిస్తారు. భద్రకాళీదేవి మహాకాళికి కోడలవుతుంది. అంటే పార్వతీ పరిచారికాయై నమః అని అమ్మవారికి పేరు. ఈ భద్రకాళీదేవి వీరశైవులకు వీరభద్రస్వామి ఇంటి ఇలవేల్పుగా ఉన్న వారంతా వీరభద్రస్వామి కొలిచినప్పుడు భద్రకాళికి కుంకుమార్చనలు చేస్తుంటారు. అట్లే నవరాత్రిలో విశేషించి అమ్మవారికి నవరాత్రి అలంకారాలు జరుగుతాయి. అమ్మవారు ప్రత్యక్ష పరమేశ్వరి అని ఎన్నో నిదర్శనాలు చూపిస్తుంది. తర్వాత ప్రతి శుక్రవారం ఆహుకాల పూజ చేస్తుంటారు. పెళ్లి కాని వారు, పుత్ర సంతానం కావాల్సిన వారు 5 వారాలు, 9 వారాలు, 21 వారాల లోపల వాళ్ళ కార్యసిద్ధి తప్పకుండా జరుగుతుంది. మాతర్మే మధుకైడభగ్ని మహిష ప్రాణాపహారోధ్యమే మాతర్మే మధుకైడభగ్ని మహిష ప్రాణాపహారోధ్యమే हेला निर्मित धूम्रलोचन वधे हे चण्डमुण्डार्दिनी हेला निर्मित धूम्रलोचन वधे हे चण्डमुण्डार्दिनी निःशेषीकृत रक्तबीजतनुजे नित्ये निशुम्भावहे निःशेषीकृत रक्तबीजतनुजे नित्ये निशुम्भावहे शुम्भध्वंसिनि संहराशु दुरितं दुर्गे नमस्ते अम्बिके शुम्भध्वंसिनि संहराशु दुरितं दुर्गे नमस्ते अम्बिके दुर्गे नमस्ते अम्बिके. శ్రీ స్వామివారి ఆలయ ప్రాంగణంలో అనేక దేవతా ప్రతిమలు, ఉపమందిరాలు దర్శనమిస్తాయి. భక్తులు వాటిని దర్శించుకొని తెరిస్తారు. మూలదేవతల దర్శనాలు చేసుకున్న భక్తులు అక్కడే ఉన్న ఉపమందిరాల దర్శనానికి దారితీస్తారు. వారికి మొదటగా క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామి మందిరం దర్శనమిస్తుంది. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. గర్భాలయంలో చతుర్భుజుడు, త్రిశూలపాణిగా దర్శనమిచ్చే కాలభైరవ స్వామి నల్లరాతి విగ్రహం దర్శనమిస్తుంది.
పంచలోహ సింహతోరణం క్రింద దర్శనమిచ్చే భైరవుని దర్శించుకున్న భక్తులు వినమ్రంగా దిగంబరం జటాజూటం నీలకోమల కుంతలం ఘనదండ కపాలాక్ష్యం కాలయే కాలభైరవం అని ప్రస్తుతిస్తూ తమ ప్రణతులు చెల్లించుకుంటారు. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాలభైరవ దర్శనం చేసుకుని ముందుకు సాగే భక్తులకు షణ్ముఖాలయం దర్శనమిస్తుంది. శివశక్తుల కుమారుడైన ఈ శిఖివాహనుని మందిరంలో స్వామి పంచలోహ సింహతోరణం క్రింద బాలసుందర రూపంలో శక్తిహస్తుడై త్రినేత్రుడై షణ్ముఖుడై రుద్రాక్షమాలలో దర్శనమిస్తాడు. భక్తులు జ్ఞానసముద్రుడైన ఈ కుక్కుట ధ్వజునికి తమ ప్రణతులు చెల్లించుకుంటారు. కుమారస్వామి ఆలయానికి కొద్దిగా ప్రక్కగా శివాలయం దర్శనమిస్తుంది. ఇందులో 12 జ్యోతిర్లింగాల ప్రతీకలుగా శివలింగాలు దర్శనమిస్తాయి. గర్భాలయంలో పెద్దదైన శివలింగం పంచలోహ శిఖితోరణం క్రింద దర్శనమిస్తుంది. పానవట్టంపై 2 పంచలోహ నాగఫణాలు దర్శనమిస్తాయి. శివాలయం ప్రక్కన నవగ్రహ మంటపం దర్శనమిస్తుంది. ఈ నవగ్రహ మంటపంలో ప్రక్కన బసవಣ್ణ బహువర్ణ ప్రతిమ కనిపిస్తుంది. భక్తులు ఈ భక్తాగ్రేసరునికి శిరస నమస్కరించుకుంటారు. ఈ విగ్రహానికి కొద్దిగా ప్రక్కన వినాయక స్వామి మందిరం కనిపిస్తుంది. వక్రతుండ మహాకాయ. ఈ మందిరంలో వినాయక స్వామి దక్షిణామృత తుండంతో పంచనాగ ఫణాచ్ఛాదనంతో వజ్ర త్రినేత్రాలతో వజ్ర త్రిశూలంతో సర్వ కవచంతో శోభాయమానంగా దర్శనమిస్తాడు. వీరభద్ర అని తలుచుకోగానే భక్తుల కష్టాలను తీర్చే భగవన్మూర్తి సాక్షాత్తు రుద్రుడు శ్రీ వీరభద్రుడు. ఈయన దర్శనంలో తమ జన్మలు ధన్యమైనట్లుగా భక్తులు భావిస్తారు. విజయవాడ నుంచి గుంటూరు, నర్సరావుపేట, అద్దంకి, ఒంగోలు, బద్వేల్ ప్రధాన పట్టణాల మీదుగా కడపకు చేరుకుని అక్కడి నుంచి రాయచోటి శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి చేరుకోవచ్చు. అనేక క్లేశాల వినాశకుడు, నంది గణాధినేత, వీణానాద ప్రియుడు, దక్షాద్వార ధ్వంసి అయిన పరమ మహేశ్వరుడు వీరభద్రుడు. శివకార్య సముద్భవుడైన ఈ స్వామి భక్తుల సర్వ కోర్కెలను తీర్చే కల్పవల్లి. ఆ స్వామి కరుణామృత వృష్టి మనపై కురవాలని మనసారా కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.